మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా వందనాలండి. మరి మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటి కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవనువునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునని చెప్పాను. మన పరిశుద్ధ గ్రంథం నుండి మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే కనుక, ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి పంట అనేది సమృద్ధిగా పండింది. మరి సమృద్ధిగా పడినప్పుడు ఆ ధనవంతుడు తన పంటని సమకూర్చుకోవడానికి, ఆ పంటని పెట్టుకోవడానికి స్థలం చాలక నేనేం చేయాలని ఆ ధనవంతుడు తనలో తను ఆలోచించుకుని ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచించినప్పుడు అయితే నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటి కట్టించి నా ధాన్యాన్ని, నా ఆస్తిని సమకూర్చుకోవాలి అనుకున్నాడు ఆ ధనవంతుడు. మరి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఆలోచించాడో, అదే ప్రకారంగా ఆ ధనవంతుడు తన ఆస్తిని, తన ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే కనుక, తన ప్రాణంతో ఒక మాట చెప్తున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుని అనుకున్నాను. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు తన ధాన్యాన్ని, తన ఆస్తిని ఎప్పుడైతే సమకూర్చుకున్నాడో మంచి ప్లేస్లో, మరి అప్పుడు తన ప్రాణంతో ఆ మాట చెప్తున్నాడు అనమాట. ఏమనంటే కనుక, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుని అనుకున్నాను. తన మనసుతో ఆ ధనవంతుడు చెప్పుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే నేను తినొచ్చు, తాగొచ్చు, సంతోషించవచ్చు అని తన మనసుతో అతను చెప్తున్నాడు అనమాట. అనేక సంవత్సరాలు నేను నాకు ఇష్టం వచ్చినట్టు, నా మనసుకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని నేను ఇవ్వచ్చు, చేయొచ్చు. నా మనసుకి నచ్చినట్టు నేను నా మనసుకి తినాలనిపిస్తే తినొచ్చు, లేదు తాగాలనిపిస్తే తాగొచ్చు, సంతోషం వస్తే సంతోషించు అని తన మనసుతో చెప్తున్నాడు ఆ ధనవంతుడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే కనుక, అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవై ఎవనవోనని అతనితో చెప్పాను. అవునండి, ఇప్పుడు ఆ ధనవంతుడు ఒకటి అనుకుంటున్నాడు. ఆ ధనవంతుడు అనుకున్నది తన మనసుతో చెప్తున్నాడు. అనేక సంవత్సరాలకు నేను సంపాదించి ఉన్నాను, తాగొచ్చు, తినవచ్చు, సంతోషంగా నేను ఉండొచ్చు అని తన మనసుతో చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కనుక, అయితే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవనవునని అతనితో చెప్పాను. ఎవనవుతాయండి? ఆ ధనవంతుడు చనిపోతే ఆ ధనవంతుడు ఎవనవుతాయండి? అతను ఏమైనా తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్ళాడండి. వేరే వాళ్ళు తీసుకెళ్తారు. వేరే వాళ్ళు అనుభవిస్తారు అతను సంపాదించిన ఆస్తి కానీ ఏదైనా కానీ. అందుకని దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తాను సమకూర్చుకున్నవాడు ఇలాగే ఉంటాడనమాట. అందుకని దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరండి.
ఆయన త్రోవలు వేరు, మన త్రోవలు వేరు అండి. ఆయన ఆలోచనలు మనకు వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు ఆయనకు వేరుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఎప్పటికీ ఒకటి కాదండి. అందుకని మనుషుల యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వేరేతనం. ఎప్పుడైతే ఆ ధనవంతుడు తన మనసుతో ఎప్పుడైతే ఆ విషయం చెప్తున్నాడో, కానీ దేవుడికి వేరుగా ఆ ధనవంతుడు అనుకున్నది వేరుగా ఉంది, దేవుడు అనుకున్నది వేరుగా ఉందండి ఈ విషయంలో. అందుకని మన ఆలోచన వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచన వేరుగా ఉంటాయి. మన తలంపులు దేవుని తలంపులు ఒకటి కాదండి, ఎప్పటికీ ఒకటి కాదు. మనకు వేరుగా మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మరి మనం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలని మనం చింతించిన అవసరం మనకు లేదండి. వీటి గురించి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి అన్న విషయం గురించి అన్యజనులు విచారిస్తారండి. మనమేమో విచారిస్తున్న అవసరం మనకు లేదండి. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకమని దేవుడు చెప్తున్నాడండి. అప్పుడు అవన్నీ మనం ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలన్నది అన్నీ ఆయన మనకి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. రేపటి గురించి కూడా మనం చింతించిన అవసరం మనకి లేదండి. రేపేం జరుగుద్ది ఏంటని మనం చింతించిన అవసరం మనకి లేదండి. అలాంటి ఉద్దేశం మనకి, రేపటి గురించి మీరు చింతింపకుడి, ఏ నాటి కీడు ఆ నాటికే చాలండి. ఏ రోజు ఆ రోజు చాలండి. రేపటి గురించి మనం చింతించిన అవసరం మనకి లేదండి. మరి ఆయన ఒకటే విషయం దేవుడు చెప్తున్నాడు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడే. మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలన్నది దేవుడు మనకి అనుగ్రహిస్తా అంటున్నాడు. మరి ఆయన రాజ్యానికి ఎవరు వెళ్తారని మనం చూస్తే కనుక, ఆయన రాజ్యానికి నీతిమంతులు, పరిశుద్ధులు మాత్రమే ఆయన రాజ్యానికి వెళ్తారండి. పాపులు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారండి. మరి పాపం వల్ల వచ్చు జీతము మరణం అండి. మరి ఆయన రాజ్యానికి నీతిమంతులు, పరిశుద్ధులు వెళ్తారు. మరి పాపులుగా ఉన్న మనం ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తామా అని మనం ఒకసారి గ్రహించినట్టయితే కనుక, ఆయన రాజ్యానికి పాపులు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. మరి నీతిమంతులు, పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులండి. మరి మనం ఈరోజు మనం చూస్తే కనుక, మనం పరిశుద్ధులుగా ఉన్నామా, పాపులుగా ఉన్నామా అన్న విషయాన్ని మనం గ్రహించాలండి. మనం ఏ విధంగా ఉన్నాం? పాపులుగా ఉంటే కనుక మనం చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటే కనుక మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి మనం ఏ విధంగా ఉన్నాం చూస్తే, మరి ఒకవేళ మనం పుట్టుకతోనే మనం పాపులుగా పుట్టాం, మరి ఇప్పుడు కూడా పాపులుగానే ఉన్నాం. మరి పాపులుగా ఉన్న మనం చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఎలా అవ్వాలి? ఎలా పరిశుద్ధులుగా, నీతిమంతులు అవుతారు? పోనీ మోషే ధర్మశాస్త్రం మనం తీసుకుంటే కనుక,
దానిలో కొన్ని మనం ఆజ్ఞలు పాటిస్తుంటే కనుక నరహత్య చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి, నీ పొరుగు అని దేనిది ఆశింపకూడదు, అలాగే ఎన్నో ఉన్నాయి. దేన్ని కూడా నువ్వు పూజింపకూడదు. ఇలాంటి మనం పాటిస్తే కనుక, ఇలాంటి విషయాలు మనం పాటిస్తే కంపల్సరీ మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? మరి ధర్మశాస్త్రం వల్లే మనం నీతిమంతులు అవుతామా, పరిశుద్ధులు అవుతామా? చాలామంది అనుకుంటారండి, లేదు నేను ధర్మశాస్త్రం పాటిస్తే నేను ఖచ్చితంగా పరిశుద్ధులు నీతిమంతులు అవుతాను, నేను చనిపోతే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తానని చాలామంది అనుకుంటారు. మరి మరి ఆజ్ఞలు ఒక్కటి తప్పిపోతే పరలోక రాజ్యానికి అర్హులు కాదు, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరని మీకు తెలుసా? ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోతే కనుక పరలోక రాజ్యానికి మనం అర్హులు కాదండి. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎడల ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అవునండి, ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అవునండి, ధర్మశాస్త్రం అంతయు నేను గీకొన్నాను, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాను అంటే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టేనండి. మరి ఎవరైనా ఉన్నారా, నేను ధర్మశాస్త్రం పాటిస్తాను, ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నిటిని నేను పాటిస్తే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఆజ్ఞలన్నిటి విషయంలో పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే కనుక ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టేనండి. మరి దేవుడు ఆజ్ఞలు మనం పాటించలేము, మరి దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేనికి? మరి ఆజ్ఞలు పాటించలేము అంటున్నారు, ఒక్కరు కూడా పాటించలేరు. మరి దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు? దేనికి మోసే ధర్మశాస్త్రం మనకి దేనికి ఇచ్చాడండి? ఒకసారి మనం రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 20వ వచనం అంటే, ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమెట్టితో తెలియజేయబడుచున్నది. 20వ వచనం మనం చూస్తే కనుక, ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడండి, ధర్మశాస్త్రం పాపం పెట్టిదో తెలియజేయబడుచున్నది. అవునండి, ధర్మశాస్త్రం పాటిస్తే మనం నీతిమంతులు అవుతాం అనుకుంటాం, కానీ ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు, మోసే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కనుక, పాపం అంటే ఇలా ఉంటుంది,
తెలియజేయడం మాత్రమేనండి ధర్మశాస్త్రం ఇచ్చింది. ధర్మశాస్త్రం పాటిస్తే మనం పరిశుద్ధులుగా నీతిమంతులు అవుతాం అనుకుంటే కనుక ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా మనం తప్పిపోకూడదండి. ధర్మశాస్త్రం అంతయు గైకొనాలి. మరి ధర్మశాస్త్రం అంటే పాపం ఎటు తెలియజేయడం మాత్రమే కాబట్టి ధర్మశాస్త్రం వచ్చింది. మరి కింద మనకు ఒకసారి 21వ వచనం మనం చూద్దామండి. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది, దానికి ధర్మశాస్త్ర ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి అనేది ఉందండి. ధర్మశాస్త్రము నీతి అనేది ఒకటి కాదండి. ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి ఉంది. దేవుని నీతి ధర్మశాస్త్రం ఒకటి కాదండి. దానికి ధర్మశాస్త్ర ప్రవక్తులే సాక్ష్యం ఇచ్చున్నారండి. ఒకసారి 22వ వచనం మనం చూడండి. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైంది, నమ్ము వారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైంది, నమ్ము వారందరికీ దేవుని నీతి అయి ఉన్నదండి. ఎవరైతే నమ్ముతారో విశ్వాసంతో అది దేవుని నీతిగా ఉన్నదని ఉందండి. మరి 23వ మనం చూస్తే కనుక ఏ భేదం లేదండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, పుట్టుకతోనే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా పుట్టలేదండి. పుట్టుకతోనే మనం పాపులుగా పుట్టాం. అందుకనే అందరూ పాపులుగానే ఉన్నారండి. మనం 23 మనం చూస్తే కనుక ఇది ఏ భేదం లేదండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కరు కూడా నీతిమంతులు లేరండి. పుట్టుకతోనే మనం పాపులుగా పుట్టాం. ఎందుకంటే ఒక ఆదాము అవ్వ ద్వారా ఎలాగైతే పాపం ఈ లోకానికి వచ్చిందో ఆ విధంగా మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టడం జరిగిందండి. 24 మనం చూస్తే కనుక 24 వచనం మనం చూద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 24 మనం చూస్తే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారండి. ఉచితంగా దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారండి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఆయన దేవుడే, ఆయన నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడేనండి. మనం ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, మనం ఇంకేదో మంచి కార్యాలు చేస్తున్నాం, మనం మంచి పనులు చేస్తున్నాం, మనం మంచి ద్వారానో మనం లేకపోతే ఆజ్ఞలు పాటిస్తున్నాం, మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవుతాము. పరిశుద్ధులుగా నీతిమంతులుగా అవుతే కనుక నేను ఖచ్చితంగా చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను అనుకుంటే మనం వెళ్ళలేము. ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఆజ్ఞలు కూడా మనం పాటించలేమండి. మనం పాటించలేమనుకుని దేవుడు ఏం చేశాడో తెలుసండి. మనం పాపులుగానే పుట్టాం. మరి పాపల కోసం ఎవరు ఎలా చెల్లించారంటే కనుక ఆయనండి. ఆయన చనిపోయాడు. ఒకసారి మనం రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగానే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడదు. ఈ రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడండి. ఎందుకంటే మనం పాపులుగా ఉండగానే ఎవరు మన కోసం చెరువులో మరణించారని మనం చూస్తే కనుక యేసుక్రీస్తు అండి. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నామండి. మరింత నిత్యంగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడతాం. ఎందుకంటే మన పాపాల కోసం మన పాపాలు మనం తీసుకోలేమండి. ఎవరు మన కోసం పనిచేశారంటే యేసుక్రీస్తు అండి. మనం పాపలు ఉండగానే మన కొరకు క్రీస్తు ఆ శిలువలో మన కోసం మరణించారండి. ఆయన రక్తం వల్ల మనం కడగబడి నీతిమంతుడు తీర్చబడి ఉన్నామండి. ఆయన ద్వారానండి. మరి ఎవరైతే యేసుక్రీస్తు అవును నా పాపల కోసం శిలువలో మరణించారు,
నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన లేపబడానని ఎవరైతే విశ్వాసం నమ్ముతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు, నీతిమంతులండి. ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడినండి. చనిపోయింది మనం చూసినట్టయితే కనుక దేవుడు ఆయన మన పాపల కోసం ఆయన శిలువలో మరణించాడండి. మూడో దినం ఎందుకు లేస్తానని చెప్పాడంటే కనుక ఆయన మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధంగా తీర్చడానికి ఆయన లేపబడినండి. లేదు నేను దీన్ని నమ్మట్లేదు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, నేను ధర్మశాస్త్రం మూలంగానే నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవుతాను, అప్పుడు నేను చనిపోతే కనుక ఖచ్చితంగా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనుకుంటే కనుక మరి గళితీయులకు రాసిన 5వ అధ్యాయం 4వ వచనమండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏముందండి? మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అవునండి, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతామని అనుకున్న వాళ్ళు ఎవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారండి, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారండి. మరి ఇంకా మీరు ఎవరైతే నేను ధర్మశాస్త్రం పాటిస్తాను, ధర్మశాస్త్రం మూలంగా నేను నీతిమంతులు అవుతాను అనుకుంటే కనుక ఎప్పటికీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవ్వలేరండి. మరి ఆ విధంగా మనం ధర్మశాస్త్రం పాటిస్తే మనం నీతిమంతులు అయ్యేలా ఉంటే యేసుక్రీస్తు ఎందుకు మన పాపల కోసం ఎందుకు చనిపోవాలని శిలువలో? ఆయన ఎందుకు 3వ దినం లేస్తానన్నాడు? లేగాల్సిన పని ఏముందండి? ఆయన మన పాపల కోసం మనం ధర్మశాస్త్రం పాటిస్తే మనమే పాటించుకుంటుంటే కనుక మనం నీతిమంతులు అవుతామని మనం నమ్మకం ఉంటే కనుక మనం నీతిమంతులు అయ్యేలా ఉంటే కనుక దేవుడు ఎందుకు చనిపోవడానికి మన కోసం ఎందుకు చనిపోలే అవసరం ఏమొచ్చిందండి ఆయనకి? ఎందుకంటే మన పాపాలు మనం తీసుకోలేము, మనమే పరిశుద్ధులు అవ్వలేము అనుకుని యేసుక్రీస్తు మన పాపల కోసం ఆయన చనిపోయారు. ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన మన కోసం తిరిగి 3వ దినం లేవడం జరిగింది. ఆయన మూలంగా మనం నీతిమంతులు అవుతామండి. మనం ఏదో మంచి కార్యాలు, మంచి పనులు, ధర్మశాస్త్రం ఇలాంటివి పాటిస్తే మనం ఎప్పటికి కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవ్వలేము, పరలోక రాజ్యానికి కూడా మనం వెళ్ళలేమండి. మరి ఎవరైతే నా పాపల కోసం యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన రక్తం వలన నేను కడగబడి ఆయన ద్వారా నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా అయ్యాను అని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వారందరూ కూడా పరిశుద్ధులు, దేవుని రాజ్యానికి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారండి. మరి ఎవరైతే ఈ మాటలు విశ్వాసంతో వాళ్ళు నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా అవును నా పాపాల కోసం శిలువలో మరణించారు, ఆయన నా కోసమే చనిపోయారు, ఆయన రక్తం నా కోసమే ఆయన రక్తం కార్చారు, ఆ రక్తం ద్వారా నేను కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా నేను తీర్చబడి ఉన్నాను అని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారని, వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారని. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనండి. మరి విశ్వసించు ప్రతి వానికి మరి ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారండి. మరి ఇప్పుడు కూడా మీరు ఇంకా పాపులుగానే ఉన్నారేమో, పాపంలో జీవిస్తూ ఉన్నారేమో. మరి పాపులుగా ఉంటే కనుక దేవుడు పాపులు మనవి ఆలకింపండి ఆయన అంటున్నాడు. దేవుడు లేదు నేను ఆయన రక్తం వల్ల నేను కడగబడి ఉన్నాను, నేను నీతిమంతులు పరిశుద్ధులు అంటే కనుక మీరు నీతిమంతులు పరిశుద్ధులు. ఎందుకంటే మన క్రియల ద్వారా మన మంచి పనుల ద్వారా కాదండి, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన ద్వారానండి మనకు మనమే
ఎప్పటికి కూడా నీతిమంతులు అవలేమండి. ఎందుకంటే మనకు మనమే నీతిమంతులు అయ్యేలా ఉంటే ఆయన మన కోసం శిలువలో రక్తం ప్రాణం పెట్టేవారు కాదండి. మరి విశ్వాసంతో ఎవరైతే అవును నా పాపాల కోసం మరణించారు, నేను ఆయన ద్వారా ఆయన రక్తం ద్వారా నేను కడగబడి నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నాను అని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు నీతిమంతులని నేను నమ్ముచున్నాను. మరి మీరు కూడా పరిశుద్ధుల నీతిమంతులు అవును విశ్వాసంతో మీరు నమ్ముచున్నారని, యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించారు కాబట్టి ఆయన ద్వారా నేను నీతిమంతులని మీరు నమ్ముచున్నారని నేను నమ్ముచున్నాను. మరి మనందరం కూడా పరిశుద్ధులు నీతిమంతులు మరి దేవుని రాజ్యానికి వారసులని నేను నమ్ముచున్నాను. మీరు కూడా అదేవిధంగా నమ్ముచున్నానని నేను నమ్ముచున్నాను. మరి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.